నమస్తే. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బంగారం ధర మీద 9 క్యారెట్ గోల్డ్ 20,000కే అంటూ కూడా ఒక కొత్తగా అయితే అమల్లోకి తీసుకొచ్చినట్టుగా అయితే మనకు పూర్తిగా అయితే తెలుసు. మరి దీని మీద ప్రస్తుతం మనము లలిత జ్యువెలర్స్ వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మేనేజర్ గారు ఉన్నారు. అసలు జనాలు దీని మీద ఆసక్తి చూపుతారా? అసలు ఎందుకని కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ గోల్డ్ ఇంత అంటే ఈ ధరకి అమల్లోకి తీసుకొచ్చింది? ఈ మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఆల్రెడీ ఒక గత వారం పైనే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఏం చెప్తారు? 9 క్యారెట్ గోల్డ్ ఇంత తక్కువ ధరకి ఎందుకు తీసుకొచ్చిందంటారు? దీని వెనకాల కారణాలు ఏవైనా ఉన్నాయంటారా? అసలు ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితిలో అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి తీసుకురావచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు మనం వాడుకలో ఏంటంటే 22 యాక్చువల్గా బిస్కెట్ అంటే 24 క్యారెట్ 100% ప్యూరిటీ. సో బిస్కెట్లో ఆర్నమెంట్ ఏది రెడీ చేయలేము. ఒకవేళ రెడీ చేసిన ఇక్కడ డ్యూరబిలిటీ ఉండదు. సో దాన్ని 22 క్యారెట్కి మనం స్టాండర్డ్ చేసాం. బట్ ఇంతకుముందు 22 క్యారెట్ కాకుండా 20 క్యారెట్ 19 18 ఇలా ఉండేవి అనమాట. వర్కర్ దగ్గర చేయించుకోవడం, వాళ్ళకి తగ్గ బంగారాన్ని ఏది కావాలో అందులో పాత బంగారం తీసుకెళ్ళడం, దాంట్లో కొంత బిస్కెట్ కలపడం, వాళ్ళకి వచ్చిన దాంట్లో తీసుకునేవారు. సో ఇప్పుడు ఒక స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది 22 క్యారెట్ అని. దానికి గల కారణం ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే సౌత్ ఇండియా కానీ ఇండియాలో కానీ ముఖ్యంగా జనాలు ఏంటంటే మక్కువ దేని మీద చూపిస్తారు? పసుపు పచ్చదనం అంటే ఎక్కువ మక్కువ. పసుపు పచ్చదనం అంటే ఎక్కువ మక్కువ. అందువల్ల ఏంటంటే మనం 22 క్యారెట్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తాం. సో మనకి ఎల్లోయిష్ ఆ ట్రెడిషన్ ఏంటంటే మనకు పసుపు పచ్చదనం. మనం ఏదైనా శుభకార్యాలకు ఏం చేస్తాం? పసుపు పెడతాం, కుంకుమ పెడతాం. అంటే పసుపు మీద మనకున్న మక్కువ బట్టి మనం యూజ్ చేస్తాం. సో అందుకే మినిమం వాడచ్చు 18 క్యారెట్ 14 క్యారెట్ 10 క్యారెట్ కూడా వాడచ్చు. ఇప్పుడు అదర్ కంట్రీస్లో చూసుకుంటే 14 క్యారెట్ 18 క్యారెట్ ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ ఎల్లోయిష్ మీద అంత ఇది లేదు. సో వాళ్ళకి 10 క్యారెట్స్ 14 క్యారెట్స్ అవి అవుతాయి. సో మన దగ్గర కూడా వర్కౌట్ అవుతాయి, కాదనట్లేదు. బట్ ఏంటంటే ఎల్లోయిష్ గోల్డ్ కలర్ కావాలి. సో ఎల్లోయిష్లో ఉండాలంటే 22 క్యారెట్. ఇప్పుడు 22 క్యారెట్ పెట్టామనుకో 22 క్యారెట్ రేటే వస్తుంది. ఇప్పుడు 22 క్యారెట్ ప్రజెంట్ రేట్ ఎంత ఉంది? 6,700 ఉంది పర్ గ్రామ్ వచ్చి, అంటే వేస్టేజ్ జిఎస్టీ కాకుండా. సో అదే 9 క్యారెట్స్ అనుకోండి 2,700 2,800లో వస్తుంది కదా. సో ఇప్పుడు 10 గ్రామ్స్ వచ్చి 28,000. అదే 10 గ్రామ్స్ కొనాలంటే 68,000, వేరియేషన్ 40,000 వస్తుంది. సో ఆ 40,000లో ఇంకొక 10 గ్రామ్స్ తీసుకోవచ్చు కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించేది అంటే నా పరంగా నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించేది ఏంటంటే గోల్డ్ అనేది రేట్ పెరిగిపోతుంది, జనాల మీద కొనుక్కోలేకపోతున్నారు, బంగారం ధర పెరుగుతుంది కదా. సో సామాన్యుడు కూడా మెయింటైన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు వేసుకోవాలి. అంటే కంపల్సరీ తక్కువ క్యారెట్లు బంగారం అంటే అదేదో తీసుకొచ్చింది ఏదో వర్కర్లు కాకుండా కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తే జనాలకు కూడా ఒక అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఉండొచ్చు. బట్ దానికి మోర్ దాన్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇప్పుడు 9 క్యారెట్ వచ్చేసి మా దగ్గర 18 క్యారెట్ గోల్డ్ ఉంది. సో అది డైమండ్లో మేక్ చేస్తారు. అది కాకుండా స్పెషల్గా 18 క్యారెట్ జ్యువెలరీ అనేది సపరేట్గా మనం పెట్టున్నాం. ఇక్కడ లలితల పైన సోమాజిగూడ బ్రాంచ్లో ప్రత్యేకంగా ఉంది. సో అది మీరు చూసుకున్నట్టయితే గోల్డ్కి దానికి డిఫరెన్సెస్ కనబడుతుంది. ఓకేనా. ఇప్పుడు డైమండ్లో మనం ఎందుకు 18 క్యారెట్ పెట్టామంటే సో స్టోన్ డ్యూరబిలిటీ అంటే స్టోన్స్ కాస్ట్ గోల్డ్ కంటే చాలా మోర్ దాన్ ఎక్కువ కాబట్టి 22 క్యారెట్లో చేయొచ్చు. కానీ ఆ స్టోన్ ఫిట్టింగ్ అనేది అంత స్ట్రాంగ్ అనేది ఉండదు. సో అందువల్ల ఏంటంటే హైలైట్ అవ్వాల్సింది డైమండ్ అంటే ఏంటి? డైమండ్ మాత్రమే అవ్వాలి. సో గోల్డ్ అనేది అంత ప్రాబ్లం లేదు. సో 18 క్యారెట్ 14 క్యారెట్లో కూడా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు 9 క్యారెట్స్ తీసుకొచ్చారంటే జనాలు అందుబాటు ధరల్లోని లేదు అనుకుంటే ఇప్పుడు ఏదైనా దొంగతనాలు జరిగినా కూడా ఇన్ కేస్ లాస్ట్ కేసెస్లో మీకు అది కూడా ఒకవేళ అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు అన్న ఉద్దేశంలో మేబీ పెట్టుండొచ్చు. బట్ ఏంటంటే 9 క్యారెట్స్ చేయాలంటే వర్కర్కి చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఇప్పుడు 22 క్యారెట్తో తయారు చేసింది ఏంటంటే మనం హ్యాండ్ తోటే మూమెంట్ చేస్తాం కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది మెట్లో. 18 క్యారెట్ వచ్చేసరికి మీరు చూడండి 18 క్యారెట్ జ్యువెలరీకి మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే వేస్టేజ్ అనేది అబౌవ్ 20% అబోవ్లో ఉంటాయి, 25% 30. అదే మీకు 10 క్యారెట్స్
10 క్యారెట్ వచ్చిందంటే ఎంత స్ట్రాంగ్నెస్ ఉంటుంది గోల్డ్. దాంట్లో అలాయ్ మిక్సింగ్ అవుతుంది. అలాయ్ మిక్సింగ్ అయిన తర్వాత ఎంత దానికి స్ట్రెంత్ చాలా హెవీగా ఉంటుంది. బట్ ఏంటంటే గోల్డ్ చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, దానికి వర్క్ అనేది ఎక్కువ, మోర్ దెన్ అనేది ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అంటే నేను చెప్తున్నాను 9 క్యారెట్ వాళ్ళ తేడా. 9 క్యారెట్ లో ఏ విధంగా ఉంటుంది అంటారు? గోల్డ్ ఎంత శాతం ఉంటుంది? మిగతా అవన్నీ కలిపేవన్నీ కూడా మ్యాక్సిమం 1 క్యారెట్ అంటే 4.166% ఉంటుంది. సో 9 క్యారెట్ అంటే 33% ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చేది 92%, 91.6% 22 క్యారెట్ అంటే ప్యూరిటీలో. బట్ ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తుంది, స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది HUID, హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో దాంట్లో మనం యూజ్ చేసేది అంతా హాల్మార్క్ వచ్చిన తర్వాత 92% యూజ్ చేస్తారు. రేపు ఇన్ కేస్ ఎప్పుడైనా మెల్ట్ చేసినా సరే 91.6 కంటే తక్కువ రాదు. స్టాండర్డ్స్ పర్సంటేజ్ అయితే 22 అంటే 916, 18 అంటే 75, సో 24 అంటే 999, 100 ఎలాగ ఏది మ్యాచ్ అవ్వదు. సో మీకు ఏంటంటే మెజర్ చెప్తున్నా, 9 క్యారెట్స్ అంటే 33 చేంజ్ వస్తుంది. 33 1 క్యారెట్ 4.116 కదా. ఇప్పుడు 33%కి 92%కి నేను చెప్పవలసిన లేదు, మీరే చెప్పాలి. వేరియేషన్ ఉంటుందా లేదా? ఇప్పుడు 90 మార్క్స్ వచ్చినోడికి ఎలాగుంటుంది, 33 అంటే నేను వ్యక్తుల్ని చెప్పట్లేదు, డిఫరెన్స్ జస్ట్ డిఫరెన్స్ అనమాట, క్వాలిటీ. సో ఒక మిల్క్ ఇచ్చారు, ఆ మిల్క్లో ఎగ్జాంపుల్ మీకు 1 లీటర్లో 1 లీటర్ మిల్క్లో జస్ట్ 1000 ml వస్తుంది. దాంట్లో ఒక 20 ml వాటర్ కలిపినా ఓకే, నో ప్రాబ్లం. అదే ఒక 300 ml కలిపి 300 ml వాటర్ కలిపితే దాని తాలూకా ఎలాగుంటుంది? సో అర్థమైంది కదా. సో 9 క్యారెట్ చెయ్యొచ్చు, కాదనట్లేదు. ఈ 9 క్యారెట్ కాదు మేడం, 5 క్యారెట్లో కూడా ఆర్నమెంట్ రెడీ చేయొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. 40% దానికి అయిందంటే ఇప్పుడు ఏమవుతుంది మేడం, మేకింగ్లో 40% అయింది అనుకోండి, 40% అంటే 1200 రూపీసే మేకింగ్ ఛార్జ్ పడుతుంది. అప్పుడు ఎందుకు అనవసరంగా ఓన్లీ గ్రామ్ కాస్టే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అవుతుంది. అంతేనా? 2800 అంటే 50% అంటే 1400, 40% అంటే 1200. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎవరు జనాలు కేంద్ర ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా సరే మా సార్ కానీ మా సంస్థ కానీ దాన్ని 100% మేము అది ఎలా చెప్తే దాని ప్రకారమే వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే మాట కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే జనాల పట్ల ఆలోచించి తీసుకుందంటూ కూడా కొంచెం మీరు చెప్తున్నారు. మరి అంటే ఇట్లాంటి నిర్ణయం తీసుకొని మంచి పని చేసిందంటారా? ఏం చెప్తారు? దీనివల్ల మంచి పని అనే కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ఎందుకు వేసుకుంటారు మేడం, మీరు ఒక మాట చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్, గోల్డ్ ఎందుకు వేసుకుంటారు చెప్పండి. గోల్డ్ అంటే అందరికి ఆసక్తికరం, ప్లస్ శుభకార్యాలకు ముఖ్యంగా వాడతారు, పెళ్లిళ్ళకి కావచ్చు. ఎక్కువ మనం బంగారం చూస్తే దేనికోసం వాడతారు? అది ఎప్పటికీ అంటే చెరగదు అన్నట్టుగా గోల్డ్ అంటే అది ఫస్ట్ నేను మీ దగ్గర చెప్పాను కదా, గోల్డ్ అనేది ఎల్లోయిష్ కలర్. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం గోల్డ్ ఎప్పుడు పెట్టినా సరే, సో 10 రూపాయలు పెడితే ఇంకో 10 రూపాయలు 100% వస్తుంది. సో అది షార్ట్ టర్మ్లో కాదు, సో లాంగ్ టర్మ్లో. మనకి స్టార్టింగ్ నుంచి హిస్టరీ తీసుకుంటే, మీరు హిస్టరీ తీయండి, హిస్టరీ తీసుకుంటే కంటిన్యూషన్ ఎప్పుడు పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలే. ఒకవేళ ఇన్ కేసు ఒకసారి గ్రాముకి 300, 400, 500 వేరియేషన్ వచ్చినా మళ్ళీ స్టెప్ ఒకసారి మళ్ళీ ఒక 1 month 2 month బ్యాక్ తీసుకొని మళ్ళీ రివర్స్ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఆ రేట్ని దాటిపోద్ది. అది గోల్డ్కున్న ఇప్పుడున్న మార్కెట్. నేను ఏంటంటున్నానంటే నేను కాదు, తాతల తండ్రులు ఎప్పటి నుంచో ఉన్నది అది. సో ఆటోమేటిక్గా గోల్డ్ అనేది ఎవర్ గ్రీన్. అప్పుడు HUID ఎలా గవర్నమెంట్ స్టాండర్డ్ తీసుకున్నప్పుడు అన్నిటికీ HUID కంపల్సరీ అని చెప్పి ఎలాగైతే పాస్ చేసిందో దాని ప్రకారం మనం తీసుకుంటున్నాము. సేమ్ ఇది కూడా అలాగే చేయొచ్చు, దానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మరి జనాలు అంటే ఈ 9 క్యారెట్ గోల్డ్ మీద ఆసక్తి ఎంతవరకు చూపేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పటివరకు మీకు ఏమైనా కనిపించిందా ఈ 9 క్యారెట్ గోల్డ్ మీద జనాలు ఏమైనా ఆసక్తి చూపుతున్నట్టుగా? ఇక ముందు ఎలా ఉండబోతుంది? చిన్న విషయం చెప్తాను, ఇవన్నీ కాదు. 9 క్యారెట్ పక్కన పెడితే 18 క్యారెట్ అని మేము పక్కన పెట్టాం. మా సార్ కూడా 18 క్యారెట్ అని డైమండ్ కాకుండా జ్యువెలరీ పెట్టారు. సో దాని మీదే జనాలు ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే గోల్డ్ అనేది చెప్పాను ఫస్ట్ పసుపు అంటే ఎక్కువ ఇష్టం అని. సో దాని మీద మీరు అవగాహన చూసుకున్నట్టయితే 9 క్యారెట్ కాదు 18 క్యారెటే తీసుకోలేదు. సో గవర్నమెంట్ ఆలోచించింది మంచి నిర్ణయం అవ్వచ్చు కానీ, బట్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అది లగ్జరీ ఐటమ్ ఏం కాదు కదా, సో యూజ్ అయ్యే ఐటము. సో వాళ్ళకి ఎప్పుడు ఆ అమౌంట్ అనేది విషయంలో అయితే డోకా లేదు. సో దానివల్ల ఏంటంటే మీకు ఆబ్వియస్లీ 22 క్యారెటే మ్యాక్సిమం వెళ్తుంది.
అందులో అయితే నో డౌట్. సో ఈ 9 క్యారెట్ అనేది ఎక్కువ ఆసక్తి చూపకపోవచ్చు జనాలు అంటారు. మేబీ 100%. మన దగ్గర 18 క్యారెట్టే మూవ్ అవ్వట్లేదు. అంటే మూవ్ అవ్వట్లేదు అంటే అనుకున్నంత రేంజ్లో సేల్ అనేది ఉండట్లేదు. 22 క్యారెట్ 100కి 200% అచీవ్మెంట్ 100% అవుతున్నాం. 18 క్యారెట్ మాత్రం వచ్చేసరికి మాత్రం మీకు అది అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం విఫలమే అంటారా? విఫలం అని చెప్పకూడదు. ఎందుకంటే విఫలం వాళ్ళు మంచి కోసమే ఆలోచిస్తారు, జనాల కోసం ఆలోచిస్తారు. సో వాళ్ళని ఎప్పుడూ తప్పుపడడానికి లేదు. సో జనాలు ఇష్టం, జనాలు డిసైడ్ చేయాలి మనం ఎవరు. సో వాళ్ళు జనాల కోసం నిర్ణయం తీసుకున్నారు. సో ఒకవేళ 9 క్యారెట్స్ గవర్నమెంట్ ఇచ్చి పెట్టమంటే అది కూడా మనం మా సార్ తయారు చేసి పెడతారు, ప్రాబ్లం లేదు. అంటే కస్టమర్ చాయిస్, కస్టమర్ ఏది కావాలంటే అన్నీ అందుబాటులో ఉంటాయి. సో ఇక ముందు అంటే కొన్ని రోజులు పోతే కానీ దీని మీద ఒక క్లారిటీ అనేది అయితే రాదు అంటారు. ఎస్, డెఫినెట్లీ, షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 18 క్యారెట్ గోల్డ్ అసలు ఎందుకని ఈ కలర్ ఉంది, ఏం చెప్తారు? ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిష్లో వస్తుందండి కంప్లీట్గా. ఇంకోటి 18 క్యారెట్ ఏంటంటే స్టోన్ వర్క్ ఏదైనా చేసినప్పుడు దీంట్లో చాలా గట్టిగా పట్టుకుంటాయి, స్టోన్ ఫాల్ అనేది ఉండదు. అందుకే 18 క్యారెట్గా స్పెషల్గా పడతారు. దీంట్లోనే కాకుండా ఇంకా ఇప్పుడు దీంట్లో జెర్కాన్ స్టోన్స్ అలా పడతారు. డైమండ్లో స్పెషల్గా 18 క్యారెటే పడతారు. 22 క్యారెట్ అంటే చిన్న కొన్ని కడేకురి డిజైన్స్ అంటారు, 7 స్టోన్స్ వస్తాయి, మన పాత కాలంలో పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళు వాడేటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టు 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు 18 క్యారెట్ గోల్డ్. ఈ దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏ క్యారెట్ గోల్డ్ దేనికి వాడతారు, ఏ డిజైన్కి అంటే ఈ డిజైన్కి ఈ క్యారెటే వాడాలి, ఈ స్టోన్స్కి డైమండ్స్కి ఇది వాడాలి అన్నట్టుగా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? లేదు, అలానే ఏం లేదు అండి. స్టోన్స్కి అయితే పర్టికులర్గా దాని కరెక్ట్గా పట్టుకోవడానికి 18 క్యారెట్ యూజ్ చేస్తారు. అదర్వైజ్ 22లో కూడా ఉన్నాయి మన దగ్గర, మన అన్కట్ డైమండ్స్ కానీ వాటిలో ఇట్లా 22 స్టోన్స్ మంచిగా దానికి పట్టుకోవడానికి 18 క్యారెట్ గోల్డ్ బాగా కనిపించాలంటే కనుక మనకు 18 క్యారెట్గా వాడుతుంటారు. రోజ్ గోల్డ్ అంటారా దీన్ని? రోజ్ గోల్డ్ ఫినిష్లో వచ్చింది ఇప్పుడు మోస్ట్లీ. అంటే రోజ్ గోల్డ్ కొంచెం ట్రెండ్ కాబట్టి అది వాడుతున్నారు. ఒకవేళ మీరు డైమండ్ చూసుకుంటే కనుక అది కూడా 18 క్యారెట్లోనే ఉంటుంది. దీంట్లో కాకపోతే ఏంటంటే దీంట్లో మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంత ఉండొచ్చు? 20 నుంచి 25% వరకు ఉంటుంది అలాగా. సో అయితే నార్మల్గా మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి వచ్చేటువంటి కస్టమర్స్ ఏ క్యారెట్ గోల్డ్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు? అంటే ఇవన్నీ వచ్చి ఏంటంటే ఆఫీస్ వేర్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే 18 క్యారెట్ కానీ 14 క్యారెట్స్ కానీ ఆఫీస్ వేర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ చైన్ వేసి స్మాల్ పెండెంట్ ఇలాంటి చిన్న టాప్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటారు కాబట్టి వాటిపైన కొంచెం మేకింగ్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇంకా హెవీ జ్యువెలరీకి వెళ్ళాలంటే దాదాపు చాలా కస్టమర్స్ అందరూ 20 క్యారెట్కే ప్రిఫర్ చేస్తారు. 20 క్యారెట్ 22 క్యారెట్స్కి 22 క్యారెట్ ఆర్నమెంట్స్కి ప్రిఫర్ చేస్తారు. చిన్న చిన్న ఐటమ్స్కి మాత్రం ఇవి యూజ్ చేస్తారు, 18 క్యారెట్స్ కానీ 14 క్యారెట్స్ కానీ. ఎస్పెషల్లీ మీ దాంట్లో 18 క్యారెట్ గోల్డ్లో అంటే ఏమేమి ఉన్నాయి తయారీకి? అన్నీ దొరుకుతాయి మేడం. బ్రాస్లెట్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఫింగర్ రింగ్స్ ఉంటాయి. అంటే దీంట్లో లైట్ వెయిట్ మనకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది కదా. 1.75 గ్రామ్స్ నుంచి మనకు ఫింగర్ రింగ్ అనేది ఉంటుంది. 2 గ్రామ్స్ అన్ని 2 గ్రామ్స్ ఏవో అన్నీ మనకు ఇయర్ రింగ్స్ వస్తాయి. పెండెంట్ కూడా మనకు 1.5-2 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. చిన్నవి గిఫ్టెడ్ ఇవ్వాలంటే కూడా ఇది చాలా మంచిగా ఉంటుంది. అసలు విషయం మాట్లాడాలి, 9 క్యారెట్ గోల్డ్ ఎప్పుడు తీసుకొస్తున్నారు మరి? ఇప్పుడైతే ప్లానింగ్ అయితే ఏం లేదు మేడం. అందరూ యూట్యూబ్లో అయితే స్క్రోల్ అవుతుంది కానీ ఇప్పుడైతే ఏం ప్లానింగ్ అయితే లేదు. మేబీ అంత కస్టమర్లు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు అని ఒకవేళ ఇస్తే తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయా? డెఫినెట్గా మేడం. అంటే అలానే ఏం లేదు మేడం. డెఫినెట్గా అయితే ఇప్పుడు అప్పుడు ఒకవేళ గవర్నమెంట్ 9 క్యారెట్స్ పెట్టాలనుకుంటే సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి మాకు కూడా ఇప్పుడు మా పై అధికారులు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మేము వెళ్ళాల్సి వస్తుంది అంతే. అంతే. చాలామంది అయితే ఇప్పుడు సిల్వర్ వచ్చింది, సిల్వర్ ఆర్నమెంట్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ 1 గ్రామ్ గోల్డ్కి ఇప్పుడు 9 క్యారెట్స్కి వెళ్ళే బదులు వాళ్ళు ఇప్పుడు 9 క్యారెట్స్ పెడితే మేకింగ్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు 18 క్యారెట్స్కి ఇంత మేకింగ్ ఉంది, 9 క్యారెట్స్కి ఇంత మేకింగ్ పెట్టడం అవసరమా అని ఒకటి. మళ్ళీ రీసేల్ వాల్యూ కూడా కొంచెం తక్కువనే వస్తుంది. అంటే వాళ్ళు మేకింగ్ అంతా పే చేసి మళ్ళీ జిఎస్టీ పే చేసి మళ్ళీ ఎందుకు అనే ఒక ఆలోచన అనేది కస్టమర్ లోపల వెళ్ళిపోతుంది. అలా అని మనకు చాలామంది ఇప్పుడు ఉన్న ఏపీ తెలంగాణ ఈ ఎవరైతే సౌత్ రీజన్స్ ఉన్నారో 22 క్యారెట్ ఎల్లో పాలిష్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నార్త్ ఇండియన్స్ వాళ్ళైతే 14 క్యారెట్స్ 18 క్యారెట్స్ అయితే ఆబ్వియస్లీ కొనుక్కుంటూ ఉంటారు. లైట్ వెయిట్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సార్ వెడ్డింగ్ కలెక్షన్ కంటే హెవీగా అనిపించాలి, ఆ పాలిష్ అనేది కరెక్ట్గా ఉండాలంటే డెఫినెట్లీ దే విల్ చూస్ 22 క్యారెట్, నాట్ 18 క్యారెట్ ఆర్ 14 క్యారెట్.
అది వచ్చేసరికి మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎనీవేస్ హార్డ్నెస్ అయితే వస్తుంది, స్ట్రాంగ్ అయితే ఉంటుంది మెటల్. కాకపోతే ఏంటంటే ప్రిఫరెన్స్ అయితే మోస్ట్లీ కస్టమర్స్ అనేది 22 క్యారెట్ ప్రిఫర్ చేస్తారు. మేబీ అది చూడాలి, ఇంకా గవర్నమెంట్ ఎలా అయితే చెప్తుందో దాన్ని బట్టి ఆ సందర్భం బట్టి మనం స్టెప్ తీసుకోవాలి స్టెప్ తీసుకోవాలి. అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.